విశాఖలో పెట్టుబడులకు మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. మధురవాడ ఐటీ క్లస్టర్లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఏఎన్ఎస్ఆర్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రెస్టేజ్, సత్వా గ్రూప్ సంస్థలను సైతం లోకేష్ ఆహ్వానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిష్టాత్మక జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి బెంగళూరు మాన్యతా ఎంబసీ బిజినెస్ పార్క్ లో లోకేష్ రోడ్ షో నిర్వహించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమరావతిలో మరో 6 నెలల్లో క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతమవుతున్నట్లు లోకేష్ వివరించారు. దేశ సాంకేతిక విప్లవంలో ఇదో గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. విశాఖ మహానగరం ఐటీ హబ్ గా తయారవుతుందని వివరించారు. ఈ సందర్భంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కోసం ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ క్యాంపస్ స్థాపించేందుకు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఏఎన్ఎస్ఆర్ సంస్థ ముందుకొచ్చింది. మధురవాడ ఐటీ క్లస్టర్లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ క్యాంపస్ ద్వారా ఏఎస్ఎన్ఆర్ సంస్థ రాబోయే 5 ఏళ్లలో 10,000కు పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ప్రపంచ స్థాయి ప్రతిభ, బలమైన మౌలిక సదుపాయాలు, విజనరీ లీడర్షిప్ మేలు కలయికగా ఉన్న విశాఖ మహానగరం అద్భుతాలు సృష్టిస్తుందని ఏఎన్ఎస్ఆర్ సంస్థ సీఈఓ లలిత్ అహూజా అన్నారు. విశాఖలో తాము ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థలకు గమ్యస్థానంగా మారబోతోందని చెప్పారు. ఆర్థిక వృద్ధి వ్యూహంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లదే కీలక పాత్రన్న లోకేష్ కొద్ది నెలల సమయంలోనే ఈ రంగంలో అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం తమ తొలి విజయమని తెలిపారు. జీసీసీల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, క్లౌడ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ప్రోడక్ట్ ఇంజనీరింగ్ ను బలోపేతం చేస్తూ టాలెంట్ పైప్ లైన్ కోసం పలు కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ రాకతో ఐటీ, జీసీసీ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు సాధించాలనే తమ లక్ష్యంలో 12% ఇప్పటికే నెరవేరిందని లోకేష్ ప్రకటించారు. రియల్ ఎస్టేట్ దిగ్గజం ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాయిద్ నొమాన్తోనూ సమావేశమైన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం కలిగిన ఏపీ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రీ బిల్డ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని ప్రెస్టీజ్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్ లోకేష్ కు భరోసా ఇచ్చారు.